కాకినాడ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలోనే రసాబస్గా మారింది. కొంతమంది ఉన్నతాధికారులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీపై అవినీతి జరిగిందని అధికార పార్టీ నాయకులు ఆలోచించగా వైసీపీ నాయకులు పేదలకు బోర్డు నిర్మించారని బదిలిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ గోపాలరావు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ కలెక్టర్ తప్ప మిగతా కలెక్టర్ సమావేశానికి హాజరు కానందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖరీఫ్, డ్రైనేజ్, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చలు జరిగాయన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పెళ్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, అనపర్తి, మండపేట, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ, కాకినాడ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల రెవెన్యూ అధికారులు వి సుబ్బారావు, టి సీతారామూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, జడ్పీటీసీ, ఎంపీపీలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ముందు రిపేర్లు చేశారమ్మా, ఇది పర్మనెంట్ గా మొత్తం రిప్లేస్మెంట్ ఆఫ్ పైప్స్. మళ్ళీ పోవడం ఏముండదు కదా, అయితే మళ్ళీ మేము రాము, అలాగే అడిగే వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు గరీబ్ పైన నీరు ఇవ్వాలంటే మీరు శాంక్షన్ అవ్వాలంటే దగ్గర ఉండదంటారా? అంటే మనకి డిపార్ట్మెంట్స్ మధ్యనే అంటే మనకు కాదు, వాటర్ ఫ్లో వదిలేస్తారంటే కార్పొరేషన్ చేసినా, ఇరిగేషన్ చేసినా, ఆర్ఎంపీ చేసినా, ఎవరు చేసినా అలాగే కాకినాడ జిల్లా వచ్చింది సార్. దాని మీద ఒక కోర్టు లిటిగేషన్ కూడా ఒకటి ఉన్నది, పేమెంట్ ఇష్యూ అని ఉన్నదండి. అమౌంట్ తీసుకోలేదు. అదే ఎక్కువ డబ్బు అలాగే అల్లూరు సీతారామరాజు నుంచి 3 కోట్లు, ఇది కాకుండా మున్సిపాలిటీలు వాస్తవం చెప్పమని సగం కూడా అవ్వలేదండి. అది కూడా పేద ఎవరైతే ఉంటారో వాళ్ళే తీసేది తప్ప దళితులకి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాడికి, రాజకీయ రికమెండేషన్ ఉన్న వాడికి మాత్రం తీయలేదు. తమ చెప్పింది నేను నోట్ చేసుకుంది వాస్తవం సార్. వారికి అందులో 2 చెక్ డ్యామ్లు ఉన్నాయి సార్. అవి ఒక్కోటి కూడా దాదాపుగా 2 crores దాకా కూడా అది అది ఎలాగంటే కోనసీమ జిల్లాలో పంచాయతీల నుంచి చెప్పండి. అదే కోర్టులో ఉన్న వాటన్నిటిని రిమూవ్ చేసామండి. మన లోకాయుక్త ద్వారా వచ్చినటువంటి మీడియాలో కూడా రాదు, బ్యూరోక్రసీ అంతా సపోర్ట్ చేస్తుంది.
రైతు విషయం కాబట్టి సపోర్ట్ చేసే జడ్జి విషయం కాబట్టి ఇందులో అనవసరంగా పార్టీలు ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంటల నుంచి మన మీటింగ్ హాల్లో కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులు, అలాగే గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ పిల్లి బోసు గారు, అలాగే నా తోటి గౌరవ జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా అత్యధికంగా హాజరవడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ సభ్యులందరూ కూడా ఒక కాకినాడ జిల్లా కలెక్టర్ గారే వచ్చారు, మిగతా జిల్లా కలెక్టర్ గారు రాలేదనేసి వారి యొక్క అసంతృప్తిని వ్యక్తపరచడం కూడా జరిగింది. ఎందుకంటే అది కూడా యథార్థమే. వారు వచ్చి ఉంటే కొన్ని సమస్యలకి పరిష్కారాలు వారు చెప్పుండేవారు జిల్లా అధికారి కానీ, అది ఆ ఉద్దేశంతో వారు ప్రశ్నించడం జరిగింది. అలాగే ముఖ్యంగా వ్యవసాయం మీద, అలాగే ఈ గ్రెయిన్స్ పర్చేజింగ్ మీద, హార్టికల్చర్ మీద, నీటిపారుదల మీద, కెనాల్స్ క్లోజర్ మీద, మళ్ళీ ఖరీఫ్కి ఎప్పుడు కెనాల్స్ ఓపెన్ చేస్తారన్న దాని మీద అధికారులు, మన ఇరిగేషన్ ఎస్సీ గారు, అలాగే జేడీ అగ్రికల్చర్ గారు అందరూ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇచ్చి మా జడ్పీటీసీ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సంతృప్తికరమైనటువంటి జవాబులు ఇచ్చి ఒక సమస్యలని అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది కొంతవరకుని. అలాగే ఆర్ఎండ్బి అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సభ్యులందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇచ్చి ఈ సభను జయప్రదంగా ముగించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.